నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి ఎయిర్పోర్ట్ కు శ్రీ వెంకటేశ్వర ఎయిర్పోర్ట్ గా నామకరణం. టీటీడీ సమావేశంలో నిర్ణయించిన పాలక మండలి. విద్యార్థులను స్కూళ్లకు తీసుకువెళ్లే వాహనాలు కండిషన్లో ఉండాలి. నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. ఆర్టీఓ మురళీమోహన్. 207 మందికి టీడీఆర్ బాండ్ల పంపిణీ. ఆన్లైన్ ద్వారా సమావేశమై అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నవారిని గుర్తించామన్న నగర కమిషనర్. ఇక వార్తల్లోని వివరాలు. వినాయక సాగర్ అభివృద్ధి పనుల్లో పెండింగ్లో ఉన్న వాటిని త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం వినాయక సాగర్ను కొర్లగుంట వద్ద జరుగుతున్న డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులను అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వినాయక సాగర్లో స్విమ్మింగ్ పూల్, గ్లో గార్డెన్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సాగర్ వాకింగ్ ట్రాక్ నందు పెరిగిన మొక్కలు కత్తిరించి వాకర్స్కి ఇబ్బంది లేకుండా చేయాలని అన్నారు. అక్కడ ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో మొక్కలు నాటాలని అన్నారు. సాగర్ను పరిశుభ్రంగా ఉంచి ప్రజలకు ఆహ్లాదం కలిగించేలా ఏర్పాటు చేయాలని అన్నారు. కొర్లగుంట ఆరోగ్య ఫార్మసీ వద్ద జరుగుతున్న డ్రైనేజీ కాలువ నిర్మాణాన్ని పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, స్మార్ట్ సిటీ ఈ రవి, డిఈ రమణ, రాజు, వెంకటప్రసాద్ తదితరులు ఉన్నారు. జిల్లాలోని తోతాపూరి మామిడి రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథ రామిరెడ్డితో కలిసి మామిడి సేకరణపై మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. రెండోది, జనవరి నుంచి కూడా చాలామంది రైతులు పెస్టిసైడ్స్ అంటే మంచి ఫ్రూట్ సైజ్ పెరగాలి, ఫ్రూట్ క్వాలిటీ బాగుండాలి, మార్కెట్లో ఎక్కువ ధర రావాలనే ఉద్దేశంతో ప్రతి ఏడు కూడా 2-3 సార్లు వేసే పెస్టిసైడ్స్ ఈసారి ఒక 2-3 టైమ్స్ పెంచారు. ఆల్మోస్ట్ కొంతమంది అయితే 5-6 సార్లు కూడా పెస్టిసైడ్స్ వేయటం జరిగింది. తద్వారా ఇన్పుట్ కాస్ట్ అనేది పెరగటం కూడా జరిగింది. మూడో విషయం ఏమంటే, గడిచిన 2 సంవత్సరాల్లో ఉన్నటువంటి గుజ్జు పరిశ్రమల తాలూకా సేల్స్ అంటే వాళ్ళు జనరల్గా ఇక్కడ ఏంటంటే పార్లేకి, కోకోకోలాకి, పెప్సీకి, అదేవిధంగా ఎక్స్పోర్ట్ కూడా చాలా చేస్తారు. 60% ఎక్స్పోర్ట్ కూడా చేయటం జరుగుతుంది. గడిచిన 2 సంవత్సరాల్లో 2 సీజన్స్లో ఇంటర్నేషనల్ మార్కెట్ కండిషన్స్ ఎఫెక్ట్ వల్ల, ముఖ్యంగా కొన్ని యూరోప్లో యుక్రెయిన్ వార్ వల్ల, మిగతా పరిస్థితుల దృష్ట్యా మనకు పల్ప్ ఎక్స్పోర్ట్ అనేది గణనీయంగా తగ్గింది. అదేవిధంగా మనకి పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కర్ణాటకలో కృష్ణగిరి మార్కెట్ మనకు మేజర్ కాంపిటీటర్గా ఉంటారు. అక్కడ పల్ప్ ఇండస్ట్రీ, అక్కడ లాస్ట్ సీజన్స్లో అక్కడ ఉన్నటువంటి గుజ్జు పరిశ్రమల యొక్క నుంచి ఎక్కువ మనకి పార్లే కానీ, కోకోకోలా కానీ, పెప్సీ కానీ వీళ్ళు అక్కడ ఉన్నటువంటి గుజ్జు పరిశ్రమల నుంచి కొనుగోలు ఎక్కువ చేశారు. ఎందుకంటే అక్కడ రెమ్యూనరేటివ్ ప్రైస్ వాళ్ళు తక్కువగా అమ్మటం, వాళ్ళ రైతు వాళ్ళకి పరిశ్రమలకు తక్కువగా అమ్మటం, తద్వారా పల్పును వాళ్ళు తక్కువకు మార్కెట్ చేసుకోగలిగారు. దీనివల్ల ఏమైందంటే గడిచిన 2 సీజన్స్లో మన గుజ్జు పరిశ్రమల దగ్గర చాలా పల్ప్ నిల్వలైతే ఉండిపోయినాయి. దానివల్ల ఒకవైపు తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ 5వ మంగళవారం మరుపొంగళ్ళ జాతర ఘనంగా జరిగింది. గంగమ్మ జాతర తరువాత వచ్చే 5 మంగళవారాలు అమ్మవారికి మరుపొంగలు పెట్టడం ఆనవాయితీ. ఈ క్రమంలో 5వ మంగళవారాన్ని పురస్కరించుకొని వజ్రాభరణాలు, పట్టు వస్త్రాలు, ముత్యాలతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ పౌరాణిక వేషధారణలతో అమ్మవారి ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గంగమ్మ ఆలయ ఈవో జయకుమార్ కళాకారులకు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం ఏర్పాట్లను చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నప్రసాదం భక్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడారు. వైభవపేతంగా జరిగినటువంటి గంగ జాతర తరువాత 5 మంగళవారములు చాలా ప్రశస్తమైనవి. ఈరోజు 5వ మంగళవారం అమ్మవారికి ముత్యాల పందిరి అలంకరణలో ప్రత్యేకమైనటువంటి అలంకరణ జరిగింది. ఈరోజు ప్రాతకాలంలో అమ్మవారికి అభిషేకం, తదుపరి బంగారపు వజ్ర కిరీట ధారణము, స్వర్ణ ముఖ కవచాలంకరణ జరిగి ముత్యాల పందిరి అనేటువంటి ప్రత్యేక అలంకరణలో అమ్మవారిని అలంకరించడం, భక్తులు విశేషంగా దర్శించడం జరిగింది. ఈ గంగ జాతరలో అమ్మను దర్శించిన వారు, మొక్కులు చెల్లించిన వారు, పొంగలి తలిగారాధన చెల్లించినటువంటి వారందరికీ కూడా శ్రీ గంగమ్మ ఆశీస్సులు, అనుగ్రహం కలుగుతాయి. తిరుపతి గ్రామదేవత గంగమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఆ విధంగానే జాతర తర్వాత 5 మంగళవారాలు కూడా అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారికి వివిధ వేషధారణలతో మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు పొందాము. ఈరోజు జాతర తర్వాత ఐదో మంగళవారము. ఈరోజు దేవస్థానం సిబ్బంది అమ్మవారిని ఉదయమే ప్రత్యేకమైన అభిషేకాలు చేసి, అటు తర్వాత ముత్యాలతో ముత్యపు పందిరితో అమ్మవారిని శోభాయనంగా అలంకరించి మాకంతా దర్శనం భాగ్యం కల్పించారు. దేవస్థానం సిబ్బందికి, అర్చకులకి, అలాగే ఈవో జయకుమార్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతి ఏడు మేము ఈ విధంగా వచ్చి అమ్మవారికి వివిధ వేషధారణలతో, తప్పట్లు తాళాలతో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటాము. అలాగే ప్రసాదాలు పెడతాము. అమ్మవారి అనుగ్రహంతో మనం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆమె చల్లని చూపులతో మనం అంతా సుఖంగా జీవించాలని, పిల్లలు మంచి చదువుకోవాలని పిల్లలు పాఠశాలకు వెళ్ళి తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రులు గుమ్మం వద్ద ఎదురు చూస్తూ ఉంటారని, అలాంటి విద్యార్థులను తీసుకువెళ్లే వాహనాలు ఫిట్నెస్ కలిగి ఉండాలని, లేకుంటే సంబంధిత పాఠశాల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రోడ్డు రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఈరోజు 8 జిల్లాల రివ్యూ తీసుకోవడం జరిగింది. ఈ రివ్యూలో అన్ని జిల్లాల వాళ్ళు దాదాపుగా ఈ 2.5 నెలలకి నిర్దేశిత లక్ష్యాలని చేరుకున్నారు. అలాగే రోడ్ సేఫ్టీ పాయింట్లో కూడా అందరూ కూడా అవగాహన తరగతులు చేస్తున్నారు. అలాగే స్కూల్ బస్సెస్ అన్నీ కూడా దాదాపుగా 90% వరకు ఫిట్నెస్ రెన్యువల్స్ అనేవి
అయిపోయి పిల్లల్ని తీసుకెళ్ళటానికి క్షేమంగా అవి రోడ్డు మీద తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్కూల్ యాజమాన్యం వారికి, స్కూల్ ప్రిన్సిపల్స్కి, అలాగే పేరెంట్స్ అందరికీ మా యొక్క విన్నపం ఏంటంటే, పిల్లల్ని స్కూల్ బస్సులో పంపించే ముందు పేరెంట్స్ కమిటీ కూడా ఉంటుంది. ప్రతి స్కూల్లోనూ స్టూడెంట్స్ పేరెంట్స్ కమిటీ ఉంటుంది. కాబట్టి ఈ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకు సరైనటువంటి సౌకర్యాలు స్కూల్ మేనేజ్మెంట్ లేదా కాలేజ్ మేనేజ్మెంట్ అందిస్తున్నారో లేదో చూసుకోవాలి. కాబట్టి ఈ పేరెంట్స్ కమిటీలోంచి వాళ్ళ పిల్లలు సేఫ్ కండిషన్స్లో బస్సెస్ ఎక్కుతున్నారా లేదా ఆ పేరెంట్స్ కమిటీ నుంచి చూసుకోవాలని చెప్పి మేము చెప్తున్నాము. ఎందుకంటే మేము చేసే ఎన్ఫోర్స్మెంట్ రోడ్డు పైన చేస్తాము, కానీ స్కూల్ మేనేజ్మెంట్ తీసుకోవాల్సిన కేర్ ఎక్కడంటే, చాలాసార్లు ఈ స్కూల్ బస్సులో బండి వెనక్కి వెళ్ళినప్పుడు రివర్స్లో వెనక టైర్ కింద పిల్లలు పడి చనిపోయినటువంటి దాఖలాలు 5-6 జిల్లాలలో జరిగాయి. కాబట్టి స్కూల్ బస్ ఆగినప్పుడు పిల్లలు ఎక్కేటప్పుడు కంపల్సరీగా ఒక టీచర్ రెస్పాన్సిబుల్గా ఆఖరి చైల్డ్ సేఫ్ కండిషన్లో బస్ ఎక్కిందాక కేర్ టేకర్గా ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే, రోడ్డు మీద తిరిగే వాహనాలకి ఫిట్నెస్ మా ఆర్టీఓ గారు, మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ బాధ్యతగా ఉంటారు. ఆగి ఉన్న బస్సులో పిల్లల్ని ఎక్కించుకున్నాక రివర్స్ తీసుకునేటప్పుడు ఎవరో పిల్లలు ఆడుకుంటూ వచ్చి టైర్ కింద పడిపోయినటువంటి ఇన్సిడెంట్స్ ఎన్నో జరిగాయి. అలాగే ఈ డ్రైవర్స్ అనేవాళ్ళు ఈ వర్షాకాలము పల్లెటూళ్ళలో వెళ్ళినప్పుడు మట్టి రోడ్లలో జారి పిల్లలు చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే, పేరెంట్స్ కమిటీ ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి విషయాలు చాలా ఉంటాయి. కాబట్టి ఏ విలేజ్కి బస్సు వస్తున్నా ఆ విలేజ్లో బాధ్యతగా ఉండే ఒక పేరెంట్ ఈ బస్సు వెళ్ళే దారిలో ఎక్కడెక్కడ ప్రమాదాలకు జరగటం ఆస్కారం ఉందో అక్కడ ప్రమాదాల నివారణకి బస్సెస్ టర్నింగ్స్లో జారిపోయి టిల్ట్ అయిన సందర్భాలలో ఎన్నో ఇన్సిడెంట్స్ మాకు జరిగాయి రకరకాల జిల్లాల్లో. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. రోడ్డు పైన జరిగితే రోడ్ క్రాష్, స్కూల్ ప్రెమిసెస్లో బస్సు పార్కింగ్ జోన్లో, అలాగే టర్నింగ్స్లో బురదకి జారిపోయి జరిగిన ఇన్సిడెంట్స్ అవి మానవ తప్పిదాలు కాదు, క్లైమాటిక్ కండిషన్స్ వల్ల జరిగినటువంటి కొన్ని పొరపాట్లుగా ఉంటాయి. కాబట్టి పేరెంట్స్ కమిటీ కూడా ఎంతో అప్రమత్తతో వీటి పట్ల ఉండాలి. తర్వాత మరి యోగా ఆంధ్ర సందర్భంగా డ్రైవర్స్ అందరికీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ రాకుండా ప్రివెన్షన్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ పైన మా అన్ని జిల్లాల్లో కూడా మా ఆఫీసెస్లో స్కూల్ బస్ డ్రైవర్సు, సీసీ బస్ డ్రైవర్సు, లారీ డ్రైవర్సు, ఆటో డ్రైవర్సు వీళ్ళందరికీ కూడా ఫ్రీక్వెంట్గా వచ్చేటటువంటి గ్యాస్ట్రైటిస్, స్పాండిలోసిస్, హెమరాయిడ్స్, ఎలర్జీస్ వీటిపైన ప్రివెన్షన్ పార్ట్ పైన యోగా ట్రైనర్ని పిలిచి మా ఆఫీస్లో టెర్రస్ ఉంటుంది ప్రతి చోట. కాబట్టి ఈ ప్రోగ్రాం పెట్టమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అలాగే తిరుపతిలో కూడా ప్లాన్ చేస్తారు. అలాగే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ రిహాబిలిటేషన్, పోస్ట్ సర్జికల్ ప్రాబ్లమ్స్లో వాళ్ళకి ప్రాణాయామ ఇవన్నీ కూడా ఎంతో హెల్ప్ అవుతాయి. అలాగే డీ అడిక్షన్ థెరపీ అంటే మనకి ఆల్కహాల్ తీసుకొని కానీ నార్కోటిక్స్, గంజాయి ఇవన్నీ తీసుకొని ఎంతోమంది యూత్ చాలా డ్రౌజీ కండిషన్లో వాహనాలు నడుపుతున్నారు. అంటే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా వాళ్ళు తీసుకున్న మత్తు పదార్థాల వల్ల ఒక రకమైన మత్తు వాళ్ళని ఆవహించి యాక్సిడెంట్స్కి గురవుతున్నారు. కాబట్టి ప్రతి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోనూ ఒక డీ అడిక్షన్ సెంటరు, అందులో ఒక సైకాలజిస్ట్ ఉంటారు. కాబట్టి వారితో కోఆర్డినేట్ చేసి యోగా ట్రైనర్స్ మరియు ఇండియన్ యోగా అసోసియేషన్ వారు 12 స్టెప్స్ అంటే ఈ ఎడిక్ట్ అయినటువంటి వాళ్ళకి 12 స్టెప్స్లో ఆ ఎడిక్షన్ పోగొట్టి వాళ్ళని నార్మల్గా చేసి, వాళ్ళు డ్రాప్ అవుట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఉద్యోగాలు వదిలిపెట్టిన వాళ్ళు అయి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళకున్న భౌతిక మానసిక సామర్థ్యానికి వాళ్ళు ఎటువంటి నైపుణ్యాలు పెంచుకొని వాళ్ళ జీవన భృతి వాళ్ళు సంపాదించుకోగలరో అటువంటి స్పెషల్ స్కిల్స్ వాళ్ళకి నేర్పించి తిరిగి జనజీవన స్రవంతిలో కలిపేందుకు గాను ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకొని అన్ని జిల్లాల్లోనూ ఈ యోగాంధ్ర ప్రోగ్రామ్స్ రవాణా శాఖ నుంచి మా డ్రైవర్స్ గురించి కూడా చేయమని చెప్పి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అలాగే రాయలసీమ జోన్ని రోడ్ యాక్సిడెంట్ ఫ్రీ జోన్గా, రోడ్ సేఫ్టీ జోన్గా చేసేందుకు గాను ఐఐటి తిరుపతి వాళ్ళతో కొలాబరేట్ అయ్యి అక్కడ 3rd ఇయర్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి కొన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చి, కాలిఫోర్నియా యూనివర్సిటీలో డాక్టర్ రామ్మోహన్ రెడ్డి అని మన కడప జిల్లా ఆయన అక్కడ కాలిఫోర్నియా స్టేట్లో చేస్తున్నారు. అడ్వాన్స్డ్ రోడ్ సేఫ్టీ టెక్నిక్స్ అన్నీ కూడా మన జోన్లో ఇంప్లిమెంట్ చేసేందుకు ఎటువంటి స్ట్రాటజిక్ ప్లానింగ్ చేసుకోవాలి,
అనే దానిపైన కూడా మేము ఒక మీటింగ్ పెట్టుకుంటున్నాము. కాబట్టి అన్నీ కూడా ఏంటంటే రహదారి భద్రత మార్గంలో ఈ కార్యక్రమాలన్నీ డిజైన్ చేస్తున్నాము. అలాగే ప్రభుత్వంకి రావాల్సినటువంటి ట్యాక్స్ బకాయిలు కానివ్వండి, అలాగే నాన్ పేమెంట్ లిస్టులు, ట్రాక్టర్సు, మ్యాక్సీ క్యాబ్స్ చాలా ట్యాక్సులు కట్టకుండా తిరుగుతున్నాయి. కాబట్టి అవన్నీ కూడా సక్రమంగా ప్రజలు కట్టగలిగితే ఈ నెలాఖరులోపు కడితే తక్కువ పెనాల్టీ పడదు. అది ఈ నెల దాటితే వాళ్ళకి మళ్ళీ ఎక్కువ క్వార్టర్స్ అయిపోయి ఎక్కువ పెనాల్టీస్ పడతాయి. కాబట్టి అందరూ కూడా సకాలంలో ట్యాక్సులు కట్టి ప్రభుత్వానికి అందించవలసినటువంటి అన్ని పన్నులు సక్రమంగా అందిస్తే తిరిగి అదే మనకి రోడ్ సేఫ్టీ ఇంప్రూవ్మెంట్కి, రోడ్స్ ఇంప్రూవ్మెంట్కి ప్రభుత్వం కేటాయించగలుగుతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని వాహన చోదకులు వాళ్ళ వాహనాలను ఫిట్గా ఉంచుకోవటము, సకాలంలో పన్నులు చెల్లించటము. అలాగే ఈ ట్రైలర్స్ ఏంటంటే మనకి రాంగ్ కాంబినేషన్స్ పెడుతున్నారు. అలా కాకుండా సరైన ట్రైలర్స్ పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. వేసవి సెలవుల ముగింపు తర్వాత పాఠశాలల పునఃప్రారంభం జరిగింది. విద్యాసంస్థల బస్సులు ఎఫ్సీలు చేసుకొని వాహనాలన్నీ తిరగాలని చెప్పేసి రవాణా శాఖ వారి ఆదేశాలు. జీఓఎంఎస్ నంబర్ 35 మోటార్ వాహనాల రూల్స్ 185 క్లాస్ జీ కింద దాదాపుగా 32 నిబంధనలు చేర్చడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా స్కూల్ యాజమాన్యం ఈ నిబంధనలకు లోబడి వాహనాలను ఫిట్నెస్ చేయించాలి. ప్రతి ఒక్క యాజమాన్యం కూడా ప్రతి డ్రైవర్ని కూడా రవాణా శాఖ వారు నిర్వహించే ఈ యొక్క రిఫ్రెషర్ ట్రైనింగ్లో కంపల్సరీగా విధిగా వారు ఒక రిఫ్రెషర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ తీసుకొని ఉంటేనే వారిని అనుమతిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కొన్ని నియమ నిబంధనలు తెలియజేస్తున్నాము. ప్రతి డ్రైవర్ కూడా విధిగా 60 సంవత్సరాలు ఎటువంటి పరిస్థితుల్లో నిండి ఉండకూడదు. వాహనంలో ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఫస్ట్ ఎయిడ్ బాక్సు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఈ 3 కూడా విధిగా ఉండాలా. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎటువంటి పరిస్థితుల్లో లాక్ అయి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ యొక్క పేరెంట్స్ కమిటీ తర్వాత వచ్చేసి స్కూల్ యాజమాన్యము ఈ 2 కూడా సమన్వయంతో కలిసి పనిచేయాలి. ప్రతి నెల ఒక కంప్లైంట్ బుక్ పెట్టి దాన్ని ఎప్పుడు కూడా పరిశీలించాలి. అలాగే వీలైతే పేరెంట్స్ కమిటీ నుంచి ఒక్కొక్క పేరెంటు అంటే వరుసగా విధిగా డ్యూటీలు వేసుకొని ఒక్కొక్క పేరెంట్ కూడా స్కూల్లో ప్రయాణం చేస్తూ తప్పనిసరిగా ఎటువంటి లోపాలున్నా కూడా కంప్లైంట్ నమోదు చేయాలి. అట్లాగే డ్రైవరు తప్పనిసరిగా ఎటువంటి తప్పు చేసినా కూడా వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ స్కూల్ బస్సులు తిరుగుతున్న ఈ వేళల్లో ప్రతిరోజు కూడా మేము తనిఖీలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాము. ముఖ్యంగా పోలీస్ శాఖ వారు, రవాణా శాఖ వారు సంయుక్తంగా నిన్న దాదాపుగా 4-5 ప్లేసుల్లో శ్రీనివాసపురం, రేణిగుంట, అలాగే గూడూరు, సూళ్ళూరుపేట తదితర ప్రాంతాల్లో ఈ యొక్క తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల నిర్వహణ భాగంగా డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ వారు విధిగా ఈ యొక్క తనిఖీలు సంయుక్తంగా నిర్వహించమని తెలియజేయటం వలన పోలీసు వారి సమన్వయంతో చేయడం జరుగుతూ ఉంది. నిన్న జరిగిన తనిఖీల్లో ఒక్క వాహనం కూడా ఎఫ్సీ లేకుండా తిరగలేదు. కానీ ప్రతి వాహనాన్ని కూడా ఎఫ్సీ అయిన వాహనాన్ని కూడా క్షుణ్ణంగా మరొకసారి పోలీసు అధికారులు అలాగే రవాణా శాఖ అధికారులు కూడా వాటిని పరిశీలించడం జరిగింది. ఈ యొక్క తనిఖీలు నిరంతరం అంటే దాదాపుగా ఇంకొక 15 రోజుల పాటు కూడా ఈ తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఏ వాహనమైనా సరే 15 సంవత్సరాలు దాటి ఆ వాహనాన్ని తిప్పుతున్న పక్షంలో ఆ వాహనాన్ని ఇమ్మీడియట్గా ఆర్సీ క్యాన్సిలేషన్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో పాత వాహనాలని స్కూల్ పిల్లల ప్రయాణానికి వాడొద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ స్కూల్ బస్సుల భద్రత అనేది మనందరి బాధ్యతగా కూడా మనం ముందుకు పోవాలని చెప్పేసి డ్రైవింగ్ అనేది ఒక సామాజిక బాధ్యతతో గుర్తెరిగి వాళ్ళందరూ కూడా ఈ రిఫ్రెషర్ ట్రైనింగ్లో పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. తిరుపతి కార్పొరేషన్కు చెందిన ఆస్తులను దోచుకోవడానికి అధికార పార్టీ నాయకులు కుట్ర పన్నుతున్నారని వైసీపీ నాయకులు మండిపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులు వాసు యాదవ్, పసుపులేటి సురేష్, మల్లం రవికుమార్ రెడ్డిలు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేశంలో ఎక్కడా జరగనటువంటి అద్భుతాలు చేస్తాం, తద్వారా ప్రజల మన్ననలు పొందుతాం, ప్రజలందరూ ఆశించినటువంటి సుపరిపాలనే ధ్యేయంగా
కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతుందని 3 పార్టీలకు చెందినటువంటి అధినేతలు చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా తిరుపతి పర్యటనలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నగర నడిబొడ్డు 4 కాళ్ళ మండపం దగ్గర భారీ స్థాయిలో బహిరంగ సభని నిర్వహించి తిరుపతిని ప్రత్యేకంగా పరిగణించి పెద్ద ఎత్తున నిధులను కేటాయించి దీన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తాము అని చెప్పి ప్రజలకు వాగ్దానం ఇవ్వడం జరిగింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ₹1 నిధులను కూడా కూటమి ప్రభుత్వం కేటాయించకపోగా ఈరోజు కేవలం నగరపాలక సంస్థ మాత్రమే నగరపాలక సంస్థకు వచ్చేటువంటి ఆదాయం ద్వారా చిన్నా చితగా అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ నగరపాలక సంస్థ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం పట్టించుకోకపోయినప్పటికీ కూడా తిరుపతి ప్రజలు చెల్లించేటువంటి పన్ను ద్వారా వచ్చేటువంటి ఆదాయం ద్వారానే ఈరోజు నగరం అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి ఉండగా తిరుపతి ప్రజలని మోసం చేసేటువంటి విధంగా తిరుపతికి అది చేస్తాం ఇది చేస్తామని ఎన్నికల్లో ఓట్లను దండుకొని ఈరోజు తీరా అధికారంలోకి వచ్చి ఈ కూటమి ప్రభుత్వం దోపిడీకి తెరలేపినటువంటి విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈరోజు ముఖ్యంగా చూస్తే తిరుపతి నడిబొడ్డులో అత్యంత ప్రైమ్ ప్రాపర్టీగా నగరపాలక సంస్థకు ఉన్నటువంటి ఒకే ఒక్క పెద్ద ఎత్తున విలువ కలిగినటువంటి స్థిరాస్తిని ఈ కూటమి ప్రభుత్వం రేపు జరిగేటువంటి కౌన్సిల్లో అమ్మకానికి తీర్మానం పెట్టడం చూస్తుంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్యగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందో ఈ యొక్క చర్యను చూస్తేనే అర్థమవుతోంది. నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి చాళుక్య లాడ్జ్ తిరుపతి ప్రజలందరికీ కూడా సుపరిచితమే. గతంలో ఇదే చాళుక్య లాడ్జ్ వద్ద చార్మినార్ హోటల్గా నిర్వహించినటువంటి సంగతి కూడా తిరుపతి ప్రజలందరికీ విదితమే. తిరుపతిలోని తాళ్ళపాక పెద్ద గంగమ్మ ఆలయం పక్కనున్నటువంటి ఈ చాళుక్య లాడ్జ్ విస్తీర్ణం 924 అంకణాలు. ఇంత ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ఆస్తిని నగరపాలక సంస్థ అమ్మకానికి పూనుకోవడం చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ప్రజలందరికీ ఇచ్చినటువంటి వాగ్దానం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంపదను సృష్టిస్తాం, సృష్టించినటువంటి సంపదని ప్రజలందరికీ కూడా పంచిపెడతాం. గత ప్రభుత్వం అంటే మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం అప్పులకే పరిమితం అయిపోయింది. మేము కానీ అధికారంలోకి వస్తే ఎక్కడా లేనటువంటి విధంగా అద్భుతమైనటువంటి సంస్కరణల ద్వారా సంపదని సృష్టించబడినటువంటి సంపద ద్వారా సంక్షేమాన్ని, అభివృద్ధిని అదేవిధంగా ప్రజలందరికీ కూడా పంచిపెడతామని చెప్పి ఎక్కడా లేని గొప్పలకి పోవడం జరిగింది. మరి తీరా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పరిపాలన గాడిలో లేదు, శాంతి భద్రతలు క్షీణించాయి. అదేవిధంగా అప్పులను చూస్తే ఈరోజు 1,60,000 కోట్లకు పైగా అప్పులకి ఈరోజు రాష్ట్ర కూటమి ప్రభుత్వం పోయినటువంటి పరిస్థితి. మరి అప్పులు ఏం చేశారు? అంత మేర అప్పులు ఇంతవరకు తెలియని పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రజా ఉద్యమాల ద్వారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఒత్తిడి ద్వారా మొన్నటికి మొన్న అమ్మఒడి అనేటువంటి పథకానికి కూడా తల్లికి వందనం పేరుతో అరాకొర నిధులను కేటాయించినటువంటి పరిస్థితి చూసాం. అయితే ఇప్పటికీ ఇచ్చినటువంటి హామీలను ఏమాత్రం కూడా పూర్తి చేయకుండా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రశ్నించిన వారిపై కేసులను పెడుతూ ఆ కేసులను ఎదుర్కోవాలంటే చూసాం. మొన్న సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఏ రకంగా 50 సంవత్సరాలకు పైగా జర్నలిజంలో విశేష సేవలను అందించినటువంటి ఒక వ్యక్తిని, ఎటువంటి మచ్చ లేనటువంటి సీనియర్ జర్నలిస్టుని కేవలం నవ్వాడు అన్నటువంటి ఆరోపణతో సుప్రీంకోర్టు వరకు వెళ్ళి
వారు బెయిల్ తీసుకొని రావాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో దాపురించింది. దానికి కూడా దేశంలోనే అత్యంత ఖరీదైనటువంటి లాయర్లను సిద్ధార్థ లూత్రా, రోహిత్ ముగల్గి ఇలాంటి వ్యక్తులని ప్రజాధనం ఉపయోగించి జర్నలిస్టుల పైన ఈ రకంగా కక్షపూరితమైనటువంటి చర్యలకు పూనుకుంటుంది. ఇలాంటి పరిపాలన ప్రజలు ఏమాత్రం కూడా హర్షించడం లేదు. మరి ఈరోజు తిరుపతి పట్టణంలోకి తీసుకుంటే ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమం అనేది చేయకుండా, మరి గతంలో డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి భూమన అభినయ్ రెడ్డి గారు నగరం నలువైపులా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి నూతనంగా అనేక మాస్టర్ ప్లాన్ రోడ్లను తీసుకొని వచ్చి నగర విస్తీర్ణాన్ని, నగర పరిధిని పెంపొందించి తద్వారా తిరుపతి నగరపాలక సంస్థకి అత్యధికంగా ఆదాయం వచ్చేటువంటి విధంగా పన్నుల రూపంలో ఈరోజు మనం చూసినట్లయితే నగరం ఎంతో బృహత్తరంగా అభివృద్ధి చెందుతుంది. అనేక వాణిజ్య సముదాయాలు, గృహ సముదాయాలు, ఈ రకంగా క్రీడా మైదానాలు ఇన్ని పెరుగుతూ తద్వారా కార్పొరేషన్కి రాబడి వచ్చేటువంటి మార్గాలను ఆ రోజు అభినయ్ రెడ్డి గారు తీసుకొని వస్తే, మరి ఈరోజు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం 3 పార్టీల కలయిక ఏమాత్రం కూడా నగరం పైన చిత్తశుద్ధి లేకుండా, నగర ప్రజలపైన, నగర అభివృద్ధి పైన కించెత్తు కూడా చిత్తశుద్ధి చూపకపోగా ఈరోజు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉన్నటువంటి విలువైనటువంటి ఆస్తులను దోపిడీ చేసుకోవడానికి తెరలేపినటువంటి విషయం చాలా బాధాకరం. అందులో భాగంగానే ఈ చాళుక్య లాడ్జ్ను అమ్మకానికి పెడుతూ దానిని దోచుకోవాలని కూటమి పార్టీల నాయకులు చూస్తున్నారు. దీనికి నిదర్శనమే రేపు జరిగేటువంటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అజెండాలో ఈ ఒక్క ఆస్తిని అమ్మకానికి పెడుతున్నామని చెప్పి పేర్కొనడం. దీనికి కారణం వాళ్ళు చెప్పేది ఏంటంటే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి నూతన పరిపాలనా భవనం దానికి దాదాపు 94 కోట్ల రూపాయలను ఆ రోజు అంచనా వేయడము, పనులను ప్రారంభించడము జరిగింది. ఇప్పటి వరకు 60% పనులు పూర్తి కావచ్చాయి. గుత్తేదారుకు ఇప్పటి వరకు కూడా 60% పనులకు సంబంధించి చెల్లింపులు చేయలేకపోయాము. ఇప్పటికే కేవలం 16 కోట్ల రూపాయలను మాత్రమే చెల్లించడం జరిగింది. దాదాపు 60 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇంత మొత్తంలో నిధులు నగరపాలక సంస్థ ఖాతాలో లేవు అని పేర్కొనడం. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ పేరుతో ఇచ్చేటువంటి నిధులలో భాగంగా చేపట్టినటువంటి నిర్మాణమే నూతన నగరపాలక సంస్థ భవనము. మరి స్మార్ట్ సిటీ నిధులను తీసుకురాకుండా కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఆస్తులను అమ్మి మీరు కార్పొరేషన్ కార్యాలయాన్ని కట్టడం ఏంటో మాకు అర్థం కావడం లేదు. మీరు నూతన కార్పొరేషన్ భవనాన్ని సాకుగా చూపించి కార్పొరేషన్ ఆస్తులను దోచుకోవడానికి తెగబడ్డారు కూటమి పార్టీల నాయకులు. ఎందుకంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ ప్రధాన భూమిక పోషిస్తుంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి జనసేన పార్టీ ఎమ్మెల్యే స్థానికంగా పవన్ కళ్యాణ్ గారికి చెందినటువంటి పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు. ఇంత 3 పార్టీలు మూకుమ్మడిగా మీరు నిధులను కేటాయించి ఈరోజు కార్పొరేషన్ ఆదుకోవాల్సింది పోయి కార్పొరేషన్ ఆస్తులపైన కన్నేయడం ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తున్నాం. మీకు చేతనైతే కేంద్ర ప్రభుత్వం నిధులను తీసుకురండి. మీరే కదా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. ఈరోజు దేశం మొత్తంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కీలకంగా ఉన్నటువంటి భాగస్వామి అని చెప్పుకుంటున్నారు కదా. మరి లోకేష్ గారు ఒకవైపు ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఏంటయ్యా అంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు డబుల్ ఇంజన్తో నడుస్తున్నటువంటి సర్కార్ ఇది. చంద్రబాబు నాయుడు గారు ఏం కోరినా కూడా కాదనకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారు వెంటనే రాష్ట్రానికి ఇస్తున్నారు నిధులను, అదేవిధంగా ఏం కోరినా చేస్తున్నారు అని లోకేష్ గారు మాట్లాడారు.
మరి ఎందుకు ఇంత చిన్న మొత్తాన్ని కూడా మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను తీసుకురాలేకపోతున్నారా? తీసుకురాలేకపోతే పోయారు. కనీసం మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచైనా కూడా దీనికి నిధులు కేటాయించి ఈరోజు కార్పొరేషన్ ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా. ఇవేమీ చేయకపోగా కార్పొరేషన్ ఆస్తులను అమ్మి మీరు ఈరోజు విలువైనటువంటి ఆస్తులను కాజేసేటువంటి కుట్రకు తెరలేపడం చాలా ఘోరమైనటువంటి చర్య. ఈరోజు కేవలం 94 కోట్లతో నిర్మితమవుతున్నటువంటి భవనాన్ని సాకుగా చూపించి దానికి చెల్లింపులు చేయలేనటువంటి పరిస్థితి ఉందని చెప్తూ ఇంత విలువైనటువంటి ఆస్తిని అమ్మడం, ఇది ఈ 3 పార్టీలు కలిసి చేస్తున్నటువంటి కుట్రే. దానిలో భాగంగానే వాళ్ళు పేర్కొన్నటువంటి ధరని చూస్తే ఏ రకంగా ఇంత ఘోరమైనటువంటి దోపిడీకి పాల్పడ్డారని అర్థమవుతుంది. దాదాపు 924 అంకణాల విలువైనటువంటి ఆస్తిని ఈరోజు తాళ్ళపాక పెద్దగంగమ్మ ఆలయం వద్ద ఆర్టీసీ బస్టాండ్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, దేవస్థానానికి సంబంధించినటువంటి 2వ సత్రాల సముదాయం అక్కడుంది, అనేక వాణిజ్య సముదాయాలు, థియేటర్స్ అయితేనేమి, అనేక రకాలైనటువంటి స్టార్ హోటళ్ళు అయితేనేమి, ఇవన్నీ కూడా దగ్గరగా ఉన్నటువంటి ప్రైమ్ ల్యాండ్ అది. అక్కడ ఈరోజు అంకణం విలువ చూస్తే 15 నుంచి 20 లక్షల వరకు కేవలం ఒక అంకణం ధర, మార్కెట్ ధర ఉండగా కేవలం 60,000 రూపాయలు వీళ్ళు ధరని నిర్ణయించేసి దీన్ని అమ్మకానికి పూనుకుంటున్నామని చెప్పి ప్రకటించేసి రేపు జరగబోయేటువంటి కౌన్సిల్లో దీన్ని ఆమోదించుకునేసి దీన్ని అమ్ముకోవాలని తెగబడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఈ యొక్క దోపిడిని, దీని వెనుకున్నటువంటి కుట్రని ప్రజల ముందుంచుతాం. దీనికోసం పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మించి తీరుతాం. భూమన అభినయ్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ఒక దోపిడి చర్యని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అవసరమైతే ప్రజలందరితో కలిసి నిర్విరామంగా ఈ చర్యను వెనక్కి తీసుకునేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదు. దీనికోసం మేము ఎన్ని పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ ఈ ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా మమ్మల్ని అణచివేయాలని చూసినా, కేసులతో మమ్మల్ని భయప్రాంతంకి గురి చేయాలని చూసినా, లాఠీలతో మమ్మల్ని దాడులు చేయాలని చూసినా వెనకడుగు వేసేటువంటి ప్రసక్తే లేదు. భూమన అభినయ్ రెడ్డి గారు ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం, నగరపాలక సంస్థ, అదేవిధంగా తిరుపతి అభివృద్ధి కోసం ఖచ్చితంగా ముందుండేటువంటి వ్యక్తి. ఈ రకమైనటువంటి దోపిడీ కార్యక్రమాలకు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. దీనిని దయచేసి ఈ కూటమి 3 పార్టీలు వెనక్కు తీసుకోవాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారాలు. ఈనాటి పత్రికా సమావేశంలో పాల్గొంటున్నటువంటి వారు హెచ్ఎం వాసు యాదవ్ గారు, టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధి మల్లం రవికుమార్ గారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. తిరుపతి ఫార్ సేల్. ఈరోజు కూటమి నాయకులు ఒక కొత్త నినాదాన్ని తిరుపతిలో ప్రవేశపెట్టడం జరిగింది. అదేంట్రా అంటే తిరుపతి ఫార్ సేల్. నిజంగానే చాలా చాలా బాధాకరమైన విషయం. మనందరికీ తెలుసు. ఇంకా చెప్పాలి అనంటే మన తండ్రులు కానీ మన తాతలకు కానీ చాణక్య లాడ్జ్ అనేది ఒక ఎమోషన్తో కూడుకున్న ఒక స్థలం. ఎన్నో రాజకీయ సమీకరణలు, ఎన్నో రాజకీయాలు జరిగిన చోటు. సరే, అదట ఉంచితే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అంత మంచి స్థలాన్ని, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న స్థలాన్ని అభివృద్ధి చెయ్యకపోగా, మనందరికీ తెలుసు కొన్ని సంవత్సరాలుగా అది పాడుబడిపోయి ఉన్న పరిస్థితుల్లో మనమందరం కూడా చూసాం. దాన్ని అభివృద్ధి చేయకుండా డైరెక్ట్గా అమ్మేసేదానికి రేపు జరగబోయే కౌన్సిల్ సమావేశంలో ప్రపోజల్ పెట్టారు అని అంటే నిజంగానే ఇది చాలా చాలా దారుణమైన విషయం. దీని వెనకాల అసలు ఎవరి హస్తం ఉంది? స్థానిక ఎమ్మెల్యే గారి హస్తం ఉందా, లేదా బడా కూటమి నాయకుల హస్తం ఉందా, లేకపోతే ఏదన్నా చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, అలాగే నారా లోకేష్ గారికి కావచ్చు,
లేదా పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, వాళ్ళ బినామీ ఏమన్నా దీన్ని కొట్టేయడానికి రచించిన పన్నాగమా అనేది మాకు అర్థం కావట్లేదు. ఈరోజు వాళ్ళు అంత ధైర్యంగా కౌన్సిల్ సమావేశంలో ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అనంటే వాళ్ళ ధైర్యం, వాళ్ళ వెనకాల ఉన్న ఆ వ్యూహం ఏంటి అనేది తిరుపతి ప్రజలే ఆశ్చర్యపోయే విధంగా ఈరోజు అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈరోజు మున్సిపల్ ఆస్తుల మీదకు వచ్చిన ఈ కూటమి నాయకులు రేపు తిరుపతి వాసుల వ్యక్తిగత ఆస్తులను కూడా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మెయింటెనెన్స్కో లేదా ప్రభుత్వం నడిపేదానికో అమ్మినా కూడా ఆశ్చర్యం లేదు అన్న విధంగా వీళ్ళు ప్రవర్తించే తీరు చాలా చాలా బాధాకరంగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే అంటే రేపు కౌన్సిల్లో ఆ తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత మూకమ్మడిగా తిరుపతికి సంబంధించిన 50 మంది కార్పొరేటర్లు దాన్ని వ్యతిరేకించాలి. పార్టీలకు అతీతంగా దాన్ని వ్యతిరేకించాలి. ఒకవేళ దాన్ని ఏ కార్పొరేటర్ గారైనా సమర్థించినట్లు తెలిస్తే తిరుపతిలో ప్రజల సహకారంతో వాళ్ళ ఫోటోలన్నీ కూడా బహిరంగ ప్రదర్శన చేస్తాము. ఇది ఏ ఒక్క పార్టీ సొత్తో కాదు, లేకపోతే ఇంకొకరితో కాదు, ఇది తిరుపతి ప్రజల సెంటిమెంట్తో కూడిన స్థలం. ఇది తిరుపతి ప్రజలందరికీ సంబంధించిన ఆస్తి, ఎవరి నాన్నగారి ఆస్తి కాదు. మీరు రేపు జరగబోయే కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లందరూ కూడా మూకమ్మడిగా ఆ తీర్మానాన్ని వ్యతిరేకించాలి. ఇది తిరుపతి ప్రజల తరఫున మేము మొదట విజ్ఞప్తి చేస్తున్నాం. లేదు అనంటే మీరు కాదు, కూడదు, మా చేతుల్లో ఉంది కౌన్సిల్, మేము ఎలాగైనా అమ్మేస్తాం, తినేస్తాం అని మీరు కానీ ప్రవర్తిస్తే మాత్రం తిరుపతిలో మీరందరూ కూడా చరిత్రహీనులవుతారు. తిరుపతి ప్రజల సహకారంతో తిరుపతిలో ఒక పెద్ద ఉద్యమం పురుడు పోసుకుంటుంది. దానికి కారణం మీరే అవుతారు. కాబట్టి రేపు జరగబోయే కార్పొరేషన్ సమావేశంలో ఈ తీర్మానాన్ని తిరస్కరించాలి. అలాగే ఇలాంటివి భవిష్యత్తులో కానీ ఇలాంటి కార్యాచరణ చేస్తే భూమన అభినయ్ గారి నేతృత్వంలో తిరుపతిలో పెద్ద ఉద్యమానికి తెరలేపిన వారవుతారు. కాబట్టి ఇది దగ్గర 150 కోట్ల స్కామ్. ₹1 ₹2 కాదు, దగ్గర 150 కోట్లు సంబంధించిన స్కామ్. దీంట్లో ఎంతమంది తిమింగలాలు ఉన్నారో, ఎన్ని పెద్ద చేపలు ఉన్నాయో, ఎన్ని పిల్ల చేపలు ఉన్నాయో కూడా అన్నీ కూడా త్వరలోనే బయటపెడతాం. కాబట్టి రేపు సమావేశంలో ఈ తీర్మానాన్ని ఖచ్చితంగా తిరస్కరిస్తారని ఆశిస్తూ ఈ ప్రవేశపెట్టిన తీరుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. కోర్టును ఆశ్రయించడం జరిగింది. అది మున్సిపల్ కార్పొరేషన్కి, ఆ లీజుదారుకి కొన్ని సంవత్సరాలుగా కోర్టులో నడిచిన తర్వాత ఫైనల్గా మున్సిపల్ కార్పొరేషన్ ఆ స్థలాన్ని కోర్టు ద్వారా మళ్ళీ కూడా చేజిక్కించుకునింది. అది తీసుకున్న తర్వాత కూడా ఇప్పుడు సేలుకు పెట్టింది. తీసుకునేటువంటి క్రమంలో కూడా ఎవరైతే లీజుదారు ఉన్నారో అతనికి పరిహారం, నేను చాలా కోల్పోతున్నాను, నష్టం అవుతుంది అనేసి అన్నటువంటి క్రమంలో కొంత మొత్తాన్ని దాదాపు 5 లక్షలు విలువైనటువంటి సొత్తును కూడా అతనికి ఇవ్వడం జరిగింది కార్పొరేషన్ నుంచి. ఇచ్చి మనం స్వాధీనం చేసుకున్నటువంటి ఆస్తి అది. దానిని మేము అభివృద్ధి చేసి ఎవరికైనా లీజుకి ఇవ్వడమో, డెవలప్మెంట్కి ఇవ్వడమో, లేదా వాణిజ్య సముదాయాలను నిర్మించడమో ఇవన్నీ చేస్తే మేము అభ్యంతరం తెలపం. కానీ ఇది పూర్తిగా అమ్మకానికి పెట్టడం అనేది మేము వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు 900 అంకణాలు గల ప్రైమ్ ఏరియాలో ఉన్న స్థలాన్ని ఒక 4 అంతస్తులు 5 అంతస్తులో ఒక మంచి షాపింగ్ కాంప్లెక్స్ కానీ మున్సిపల్ కార్పొరేషన్ వారు కట్టగలిగితే దాని నుంచి వచ్చే రెంట్లు ఎంత ఉంటాయండి? ఎంత మార్కెట్ వాల్యూ ప్రకారము అసలు అక్కడ షాపు దొరకడమో లేదా మంచి కొట్లాడి తీసుకుంటారు అందరూ కూడా. అలాంటి ఆదాయం సృష్టించే పనులు చేయాలే కానీ ఉన్న ఆస్తులు అమ్మేసి పెట్టేసి
ఇట్లా ఈరోజు ఆ ఆస్తి అమ్మేస్తారు. ఇంకొకటి ఆ శ్రీనివాసం ఎదురుగా ఒక మున్సిపాలిటీ జాగా కూడా ఉంది ప్రైమ్ లొకేషన్లో, అది అమ్మేస్తారు. ఇది మంచి సంస్కృతి కాదు. ఇలా చేసుకుంటూ పోతే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి ఒక అంకణం జాగా కూడా ఉండదు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన మంగళవారం తిరుమల అన్నమయ్య భవన్లో పాలక మండలి సమావేశం జరిగింది. సమావేశం అనంతరం చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ బిఆర్ నాయుడు పాలక మండలి సభ్యులు దాలస్ దివాకర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. తిరుపతి విమానాశ్రయానికి శ్రీ వెంకటేశ్వర ఎయిర్పోర్ట్గా నామకరణం చేశామని, ఈ తీర్మానాన్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి పంపిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 12వ తారీఖు నాడు టీటీడీ తరపున బెంగళూరులో శ్రీనివాస్ కళ్యాణం జరగటం జరిగింది. అందులో ఆ సందర్భంగా నేను ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని, ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ని కలవటం జరిగింది. సో డికే శివకుమార్ గారు ఒక ప్రపోజల్ ఇచ్చారు. మేము ల్యాండ్ ఇస్తాము, మీరు ఇక్కడ టెంపుల్ కట్టండి పెద్దది. ఇప్పుడున్న టెంపుల్ ఏదైతే ఉందో అది మరి చిన్నదిగా ఉంది అని ప్రపోజల్ పెట్టారు. అప్పుడు మన టీటీడీ వాళ్ళు ఏమన్నారంటే, కొన్ని సంవత్సరాల క్రితం మేము అప్లికేషన్ పెట్టాము, అక్కడ ఒక 47 ఎకరాలు ఉంది, అది అట్లాగే ఉంది, అది రెవెన్యూలో పెండింగ్ ఉంది అని చెప్పి మన వాళ్ళు చెప్తే, దానికి శివకుమార్ గారు స్పందిస్తూ ఆ ఫైల్ ఎక్కడుందని నేను తొందరగా తెప్పించి నేను ల్యాండ్ అలాట్ చేస్తాను, మీరు ఇక్కడ టెంపుల్ కట్టాలని చెప్పేసి అన్నారు. సరే మేము బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ కేంద్ర మంత్రివర్యులు ఈ హెచ్డి కుమారస్వామి, ఆయన సెంట్రల్ మినిస్టర్, ఆయన కూడా కలిసాం మర్యాదపూర్వకంగా. ఆయన ఒక ప్రపోజల్ చెప్పారు. ఏమనంటే, మీరు టీటీడీలో బస్సెస్ కావాలని ఎవరో అన్నారు నాతోని, కాబట్టి నేను 100 బస్సులు మీకు ఫ్రీగా ఇస్తాను సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద, అవి మీరు అప్లై చేయండి అని వాళ్ళ ఫార్మేట్లో చేయమని చెప్పారు. అది ఈరోజు కూడా మేము బోర్డు మీటింగ్లో డిస్కస్ చేసాం. ఈఓ గారు ఇప్పుడు దాన్ని అప్లై చేయబోతున్నారు. అప్లై చేస్తే 100 బస్సులు వస్తాయి మనకి. దాన్ని ఎక్కడ చేయాలి, ఏంటి, ఎలా చేయాలి అనేది కూడా మళ్ళీ దాన్ని ఎలక్ట్రికల్ బస్సెస్ ఇప్పుడు మన దగ్గర 10 బస్సులు తిరుగుతున్నాయి పైన. అది కాకుండా కూడా ఇంకా కింది నుంచి పైకో, లేకపోతే బస్టాండ్ నుంచి శ్రీవారి మెట్టుకో ఏదో ప్లాన్ చేసుకోవాలి మనం. ఎక్కడైతే ఇప్పుడైతే ఆటో వాళ్ళు, ట్యాక్సీ వాళ్ళు, మీకు అందరికీ తెలిసి నిలువు దోపిడీ చేస్తున్నారు భక్తుల్ని. దాన్ని ఎంతవరకు మనం తగ్గించగలుగుతామో అంతవరకు మనం దాన్ని కూడా మనం తగ్గించాలనే ఉద్దేశంతో ఆయన చెప్పిన దాని మూలన మనం అప్లికేషన్ పెడుతున్నాం. సో అదొక మంచి అడ్వాంటేజ్ అవుతుంది మనకి. సో అదేవిధంగా అక్కడ కొన్ని తెలుగు సంఘాలని కలిసాం. అక్కడ ఉన్నటువంటి చాలామంది ఉన్నారు మన వాళ్ళు. సో వాళ్ళందరూ కూడా చెప్పేది ఏకగ్రీవంగా ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి, క్వాలిటీ బాగుంది, నీట్గా ఉంది, లడ్డూ ప్రసాదం పూర్వవైభవం వచ్చింది. సో రకరకాలుగా అన్నప్రసాదం చాలా బాగుంది, బ్లాక్ మార్కెట్లో టికెట్ దొరకట్లేదు, ఇవన్నీ మనకన్నా ఎక్కువ వాళ్ళు నాతోని చిట్చాట్లో పంచుకున్నారు. కాబట్టి నిజంగా ఈ గౌరవం ప్రతి ఒక్క టీటీడీ ఎంప్లాయీస్ చెందుతుంది. ఎందుకంటే వాళ్ళు రాత్రింబవళ్ళు కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా బోర్డు తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఈ సిఎస్ఐఆర్ అనేది ఒక గవర్నమెంట్ సంస్థ ఒకటి ఉంది, ల్యాబ్ సిఎస్ఐఆర్.
సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ తిరుపతిలో పెద్ద ల్యాబ్ పెట్టబోతున్నారు. వాళ్ళు ఏదో కొంత ల్యాండ్ అడిగారు టీటీడీ లీజ్కి. అది ల్యాండ్ కూడా మనం శాంక్షన్ చేయాలా. వాళ్ళు అడిగేది 1 ఎకరా ల్యాండ్. కాబట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లేటెస్ట్గా వాళ్ళు ల్యాబ్ పెడతామని ముందుకు వచ్చారు. అది కూడా ఈవేళ బోర్డులో నిర్ణయించి తీసుకున్నాం. అది ఇక్కడ పెడితే మొత్తం ఏదైతే ఉందో నెయ్యి కానీ లేదా పప్పులు కానీ ఏదైనా సరే వాటర్ కానీ అవన్నీ కూడా ఆ ల్యాబ్లో వాళ్ళు మనకు ఫ్రీగా చేసి ఇస్తారు. క్వాలిటీ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నది. ఇక్కడ కూడా మనకు ఒక బ్రాంచ్, ఇక్కడ ఒకటి బ్రాంచ్ పెడతా ఉన్నారు, అమరావతిలో ఒకటి పెడతా ఉన్నారు, విశాఖపట్నంలో ఒకటి పెడతా ఉన్నారు. కాబట్టి మనం తిరుపతిలో పెట్టడానికి మనం బోర్డు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా అది డిసైడ్ చేయలేదు. మనం ల్యాండ్ ఇవ్వాలని అనుకున్నాం కానీ ఇక్కడ అలిపిరి దగ్గర ఎక్కడో చోట ఇవ్వాలి. ఇప్పుడు మనం అది ఐడెంటిఫై చేయాలి ఇప్పుడు. సో అదేవిధంగా ఇక ముఖ్యంగా ఈ ఎస్వి కాలేజ్ ఏదైతే ఉందో మన టీటీడీ కాలేజెస్ దాదాపు సుమారు 200 మంది లెక్చరర్స్ ఉన్నారు. జూనియర్ కాలేజ్ కానీ లేదా డిగ్రీ కాలేజ్ కానీ వాటిల్లో వాళ్ళందరూ ఇప్పటిదాకా 22 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళకి ఇంతవరకు పర్మనెంట్ చేయలేదు. అదేవిధంగా సిమ్స్లో కానీ లేదా బోర్డులో కానీ లేదా మొత్తం తిరుమలలో చాలామంది పనిచేస్తున్నారు. వాళ్ళని కాదని గత పాలక మండలిలో ఒక నిర్ణయం తీసుకున్నారు. లెక్చరర్స్ కోసం ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ ఏంటంటే లెక్చరర్స్ని తీసుకోవాలి ఒక 200 మందిని అని. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొత్త వాళ్ళని తీసుకోవద్దని అంటలేం కానీ పాత వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంతవరకు పర్మనెంట్ కాలేదు, వాళ్ళకి ఐడి కార్డు లేదు, వాళ్ళకి మెడికల్ కార్డు లేదు, ఏమీ లేదు. సో కొంతమంది రిటైర్మెంట్కి దగ్గర వచ్చేసారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము లాస్ట్ బోర్డు మీటింగ్లో నిర్ణయం తీసుకున్నాం. ఈ ఏదైతే వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారో దాన్ని ఆఫ్ చేయమన్నాం. కానీ అప్పుడు టెంపరవరీగా ఆపారు. మళ్ళీ 2 రోజుల కింద మళ్ళీ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, మేము మళ్ళీ కండక్ట్ చేస్తాం. సో దాన్ని మేము బోర్డులో చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు ఎందుకు అంత ఉత్సాహం చూపిస్తున్నారో ఈ ఏపీపీఎస్ వాళ్ళు నాకు అర్థం కావట్లేదు. అది ఇవాళ ఈఓ గారు కూడా చెప్పారు. ఈఓ గారు పర్సనల్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్తో మాట్లాడారు. మీరు ఆ విధంగా కండక్ట్ చేయడానికి ఇల్లేదండి, మీరు కావాలంటే వేరే కాలేజీలు చేసుకొని కానీ టీటీడీ కాలేజీలకు మాత్రం మీరు చేయొద్దండి, అది ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఇది అయిన తర్వాత మేము చేసుకున్నాం. సో ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాము. వారు ఏమన్నారంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక 3-man కమిటీ వేశారు సీఎం గారు. అందులో ఈ ఎండోమెంట్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి, తర్వాత టీటీడీ చైర్మన్గా నన్ను, ప్లస్ ఈఓ శ్యామలరావుని, ఈ ముగ్గురిని చేసి మీరు స్టడీ చేసి గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టండి, వీళ్ళని ఏం చేద్దాము అనేదాన్ని. సో అది త్వరలోనే జూలై 1st వీక్లో మేము కలుస్తున్నాం. కలిసి ఇవన్నీ నిర్ణయాలు తీసుకుంటాం. అప్పటిదాకా దీన్ని ఆపమని చెప్తున్నాం మేము. మళ్ళీ ఇవాళ లెటర్ రాస్తాం ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి తెలుసుకున్న తర్వాత. కానీ అదేవిధంగా డ్రైవర్లు ఉన్నారు, చాలామంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరి సమస్యలు మేము పరిష్కరించిన తర్వాతే మళ్ళీ ఫర్దర్గా పోవాలనేది ఒక ఆలోచన. ఇక ఇలాంటివి కొన్ని విషయాలు చర్చించటం జరిగింది. ఇక నిన్న ఈ ఢిల్లీలో వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజ్ ఒకటి ఉంది. అది చాలా పెద్ద కాలేజీ, 15 ఎకరాల్లో ఉంది. అది అందులో సీటు దొరకాలంటే చాలా కష్టం. అంత మెరిట్ మీద ఇస్తారు. అంత బ్రహ్మాండమైనటువంటి పేరున్న టీటీడీ ఒక మంచి మైలేజ్ ఉంది దానివల్ల. అది నిన్న గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. అందరూ కూడా మేము నిర్ణయాలు తీసుకున్నాం. అది 50 ఏళ్ల కింద 1952లో స్టార్ట్ చేశారు ఆ కాలేజీని. సో 73 ఏళ్ళ పాత కాలేజ్ అది. అది అన్ని బిల్డింగ్లు అన్నీ శిథిలావస్థలో చేరినాయి. సో అవన్నీ కూడా ఇప్పుడు రెనోవేషన్ చేయాలి. ఇక అక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ కమిటీ ఆల్రెడీ ఉంది కాబట్టి దానికి
కమిటీలో కూడా పెట్టి మళ్ళీ దాన్ని రిపేర్ చేయటం లేదా కొత్త బిల్డింగ్ కట్టడంలో అవన్నీ కూడా నిర్ణయం చేసుకుని నిన్న మీటింగ్ అయింది. మళ్ళీ ఈరోజు ఈ బోర్డు మీటింగ్తో పాటు ఈ హెచ్డిపిపి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఏదైతే ఉందో దాన్ని కూడా మేము ఈవేళ అది కూడా కౌన్సిల్ మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము. ఇది సమరస సేవా ఫౌండేషన్ అనే సహకారంతో అర్చక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిద్దాం అనుకున్నాం. అర్చకులకు కూడా వాళ్ళకు కూడా శిక్షణ ఇవ్వాలనేటువంటిది ఈరోజు ఒక పాయింట్ వచ్చింది. దాన్ని కూడా మనం చేద్దాం అనుకుంటున్నాం. టీటీడీకి చెందిన 7 పాఠశాలల్లో 8, 9, 10 తరగతులకు చెందిన దాదాపు 1600 మంది విద్యార్థులకు డే స్కాలర్షిప్ విధానంలో మానవీయ విలువలు, వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇవాళ మేము నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా టీటీడీ విద్యా సంస్థలోని విద్యార్థులకు సనాతన ధర్మం, తెలుగు సాంస్కృతిక వైభవంపై శిక్షణ ఇవ్వటానికి మన వారసత్వం అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇకపోతే వరలక్ష్మి వ్రతం పర్వదినాన సౌభాగ్యం పేరుతో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాం. అదేవిధంగా హరికథ వైభవం, భగవద్గీత అనుష్ఠాన బోధన, భజీ శ్రీనివాసం, వననిధి, గిరి జనార్దనం, సన్మార్గం అనేటువంటి కార్యక్రమాలను కూడా హిందూ ధర్మ ప్రజా పరిషత్ ద్వారా నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఈ నెల 21వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు యోగా డే ఈ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఉన్నటువంటి ఆ గ్రౌండ్లో నిర్వహించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇకపోతే అలిపిరి దగ్గర కూడా ఒక ఏదైతే ద్వారం ఉందో దాన్ని కూడా కొత్తగా నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అక్కడ ఎగ్జిట్ కానీ లేకపోతే అవుట్ కానీ అవి అంతా సౌకర్యంగా లేదు. సో అవన్నీ కూడా మార్చేసి కొత్త డిజైన్తో చేయాలని అనుకుంటున్నాం. సో ముఖ్యమైనటువంటి అంశాలు ఇవే ఈరోజు తీసుకున్న నిర్ణయాలు. చాలా ప్రోగ్రామ్స్ పెట్టాము హిందూ ధర్మ ప్రజా పరిషత్తులో. సుమారు సంవత్సరానికి మనం 120 కోట్లు ఖర్చు పెడుతున్నాం. వేరియస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి. కావాలంటే మీకు నేను ఈమెయిల్ ద్వారా పంపిస్తాను. ఈ బుక్ అంతా అదే ఉంది. ఇన్ని ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. ఈ సనాతన ధర్మం, హిందూ ధర్మం మీద మనం ప్రచారం చేయాలనే ఉద్దేశంతో. ఈ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఎయిర్పోర్ట్కి శ్రీ వెంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని నామకరణం చేశాం. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏవియేషన్ డిపార్ట్మెంట్కి అప్లికేషన్ పెట్టాలని నిర్ణయం చేసాం. సో ఆ ఎయిర్పోర్ట్కి అది కొన్ని ఎయిర్పోర్ట్లో చూస్తే ఆ లోకల్గా ఉండే ప్రాచీనమైనటువంటి కళ ఉంటుంది. అలాంటిది ఈ మన ఎయిర్పోర్ట్కి కూడా ఈ వెంకటేశ్వర స్వామి ఏదైతే ఉందో ఆ నమూనా వచ్చేటట్టుగా టెంపుల్స్ లాగా చేద్దాం. దానికి కూడా మనం ఏవియేషన్ డిపార్ట్మెంట్కి రాసి వాళ్ళ దగ్గర మనం పర్మిషన్ తీసుకుంటే దానికి మనం ఆర్కిటెక్ట్ డిజైన్ చేయించి ఆ ఎయిర్పోర్ట్ని ఒక బ్యూటిఫికేషన్ చేయాలనేది నిర్ణయం తీసుకున్నాం. నగరపాలక సంస్థ పరిధిలోని మాస్టర్ ప్లాన్ రోడ్డులో స్థలాలు కోల్పోయిన 207 మందికి టీటీఆర్ బాండ్లను పంపిణీ చేశామని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు.
తిరుపతి నగరంలోని మాస్టర్ ప్లాన్ రోడ్లలో స్థలాలు కోల్పోయిన లబ్ధిదారులకు మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ టీడీఆర్ బాండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో మాస్టర్ ప్లాన్ రోడ్ల ఏర్పాటులో స్థలాలు కోల్పోయిన వారికి పారదర్శకంగా బాండ్లు పంపిణీ చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామని అన్నారు. ఇందులో అందరి దరఖాస్తులు పరిశీలించి ఆన్లైన్ చేశామని అన్నారు. పలుమార్లు టీడీఆర్ కమిటీ సభ్యులు ఆన్లైన్ ద్వారా సమావేశమై అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నవారిని గుర్తించామని, ఈ ప్రక్రియలో ఇప్పటి వరకు 207 మందికి టీడీఆర్ బాండ్లు పంపిణీ చేశామని, కాగా మంగళవారం ఆన్లైన్ ద్వారా నిర్వహించిన కమిటీ సమావేశంతో పాటు 187 మందిని ఎంపిక చేశామని అన్నారు. వీరందరూ గిఫ్ట్ డీడ్ ఇచ్చిన వెంటనే టీడీఆర్ బాండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో డీసీపీ మహాపాత్ర, ఏసీపీలు బాలాజీ, మూర్తి, ప్లానింగ్ సెక్రటరీలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి ఎయిర్పోర్ట్కు శ్రీ వెంకటేశ్వర ఎయిర్పోర్ట్గా నామకరణం. టీటీడీ సమావేశంలో నిర్ణయించిన పాలక మండలి. విద్యార్థులను స్కూళ్లకు తీసుకువెళ్లే వాహనాలు కండిషన్లో ఉండాలి. నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. ఆర్టీఓ మురళీమోహన్. 207 మందికి టీడీఆర్ బాండ్ల పంపిణీ. ఆన్లైన్ ద్వారా సమావేశమై అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నవారిని గుర్తించామన్న నగర కమిషనర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.